హలో. హాయ్ నీరు. ముద్దు కృష్ణ గారు, ఆఫీస్ పనిలో పడి ఈ రోజు మన మ్యారేజ్ డే ని మర్చిపోయినట్టున్నారు. మన మ్యారేజ్ డే ఎలా మర్చిపోతాం డార్లింగ్? త్వరగా ఇంటికి వచ్చేయండి. ఈ పెళ్ళాలు మ్యారేజ్ డే అనుసారి, సండే అనుసారి ప్రతిరోజు పువ్వుతో గడపాలని చూస్తారు. ఎలా కుదురుతుంది? పెళ్ళైన 5 ఏళ్ల తర్వాత కూడా రోజు పెళ్ళాలతో కాపురం చేయటం ఏ మగుడుకు సాధ్యం అవుద్ది? పెళ్ళాలు అర్థం చేసుకోకపోతే ఎట్లా? గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న అట్రాక్షన్ పెళ్ళాం దగ్గర ఎట్టుంటది? నన్ను చూడగానే నా పెళ్ళానికి సంతోషం గుర్తుకు రాకూడదు. వేస్తా, ఐడియా వేస్తా. ఐ లవ్ యూ. సేమ్ టు యూ. నీరు, నిన్ను ఒక మాట అడగనా? పెళ్ళైన కొత్తలో నా మీద ఎంత లవ్ ఉందో ఇప్పుడు అంతే లవ్ ఉందా నీకు? అంతే లవ్ చేస్తున్నావని ప్రూఫ్ ఏంటి? మీలాగే నేను బేగన్ స్ప్రే తాగనా? చచా, చిన్న టెస్ట్ పెడతా. ఎనీ టెస్ట్, ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఈ కాఫీ కప్పులో కాఫీ ఉన్నాయి కదా, ఇలా కాకుండా దీంట్లో ఫుల్లుగా కాఫీ పోయాలా. ఆ కప్పు చేత్తో పట్టుకుని మన ఇంటి మెట్లు ఫాస్ట్ గా ఎక్కాలి, ఫాస్ట్ గా దిగాలి, ఇల్లంతా ఫాస్ట్ గా పరిగెత్తాలి, పరిగెత్తుకుంటూ వచ్చి సోఫా దగ్గర ఆగాలి. ఈ ప్రాసెస్ లో కాఫీ కప్పులోంచి ఒక్క డ్రాప్ కాఫీ చుక్క కూడా కింద పడకూడదు. పడలేదనుకో, నాకంటే నా మీద నీకే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు లెక్క. చేయగలవా? చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. లక్ష్మి, తొందరగా కాఫీ తీసుకురా. ఇది ఫిలప్ చేయి. అమ్మా, అయ్యగారి మాటలు నేను విన్నాను. నిండు కాఫీ కప్తో పరిగెత్తే కాఫీ కింద పడకుండా ఉంటుందా? అదే లవ్. లవ్ గురించి నీకేమీ తెలీదు. తెలీదు మరి. తెలియకపోతే పక్కకు జరుగు. జరిగాను. లవ్ అంటే ఏదో గరిట పట్టుకుని వంటగదిలో నుంచొని వంట చేయడం లాంటిది కాదు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి విజిల్ రాగానే వంట రెడీ అయిపోయింది అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా ప్రేమంటే? నేను చూపిస్తాను నీకు ప్రేమంటే ఏంటో. ఏం పర్లేదు అమ్మగారు, మనకి ఇంకా చాలా ఛాన్సులు ఉన్నాయి. మెల్లగా మెల్లగా మెల్లగా. మళ్ళీ ఫెయిల్ చేయవే. స్వామి, నాకు 100 కోట్లు సంపాదించాలన్న కోరిక లేదు. బిల్ గేట్స్ లాగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలన్న ఆశ లేదు. నా జీవితంలో ఒక్కటే చిన్న కోరిక. నేను బతికినంత కాలం ఎంతమంది అందాలతో వీలైతే అంతమంది అందాలతో తిరిగే శక్తి నువ్వు స్వామి. 90 ఏళ్ల వయసులో కూడా నా ఆరోగ్యం ఏమాత్రం పాడవకుండా, నాలో శక్తి ఏమాత్రం తగ్గకుండా అమ్మాయిలతో తిరిగే వరాన్ని స్వామి. ఏదైనా ప్రాబ్లం ఉందా రోషిని? ఎస్ సార్, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? మీరు చూడండి సార్. ఇప్పుడు చూడు.